నేను 'సుదర్శన్ గాంధీ' బాగా నమ్మి చేసాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే హ్మ్. సినిమా. చాలా క మేము ఎంజాయ్ చేసాం. కష్టపడి చేసాం. ఇప్పటికి నాకెక్కడో ఆ సినిమా తాలూకు ఫెయిల్యూర్‌కి రీజన్ క్లారిటీ ఆఫ్ ఇంటెంట్ లేదు. సేమ్ ఇందాకన్నట్టు. ఎందుకు చేస్తున్నానో అంటే ఆఫ్‌కోర్స్ 'గాంధీ' అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకక మేము అనుకున్నప్పుడు నక్సలిజం బ్యాక్‌డ్రాప్ డెల్లింగ్ డార్క్ కామెడీ చేద్దాం అన్న జోన్‌లో దిగాం. వెరీ ఎక్సైటెడ్. సమ్‌వేర్ ఇంకొంచెం ఇంటెంట్ క్లియర్‌గా ఉండాల్సింది. ఏం చెప్తున్నాము అని. ఆహ్, బట్ ఆ సినిమా ఫెయిల్యూర్ రియల్లీ హర్ట్ మీ బికాజ్ చాలా కష్టపడి చేసాం. నేను, సుదర్శన్ ప్రమోషన్ అయితే భుజానేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేసాం. ట్రూ. అసలు ఏఎంబీ మాల్‌కెళ్ళిపోయాం. అసలు ఒక కెమెరా పట్టుకొని ఎళ్ళిపోయాం. వ్లాగులు చేశారు గదా! ఏది? వ్లాగ్స్ చేసేసారు గదా! వ్లాగ్స్ ఏకంగా. చేసేసాం. చాలా ఎంజాయ్ చేసాం. కష్టపడి చేసాం. సో, వెన్ వాట్ హ్యాపెన్స్ ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అరేయ్! ఏంటి ఇంత కష్టపడ్డాం కదా! కష్టం ఏమన్నా వృధా అయిపోయింది అనిపిస్తది గానీ, నౌ ఐ రియలైజ్ దట్ కష్టం ఎక్కడికి పోదు డార్లింగ్. హ్మ్. అదైతే రియాలిటీ. కష్టం ఎక్కడికి పోదు. మనకి నేర్చుకునే ఇంటెంట్ ఉన్నంత వరకు మనం ఎప్పుడు ఓడిపోం.